మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్. మలబద్ధకం సమస్య. చాలామంది మలబద్ధకం అసలు సహజ సిద్ధంగా రోజు విరేచనానికి వెళ్ళాల్సింది మీరు గతంలో విరేచనాలు అయినప్పుడు కానీ లేకపోతే సాఫీగా రోజు విరేచనం జరుగుతుంటే అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి ఆహారం తినుంటే మీకు విరేచనం అవుతుందో మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోలేరా? నాకు మలబద్ధకం వచ్చిందని మందుల కోసము డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది? అసలు మీకు ఇప్పటికే అంటే మలబద్ధకం అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లోడికైతే అతనికి విజ్ఞానం లేదు కాబట్టి ఏ తల్లిదండ్రులో వాళ్ళకి సరైన జ్ఞానాన్ని నేర్పి లేదంటే వాళ్ళకు కొన్ని మందులు ఇచ్చి వాళ్ళకు చికిత్స చేయాలి. కానీ 50 ఏళ్ళ వ్యక్తి, 60 ఏళ్ళ వ్యక్తి, 70 ఏళ్ళ వ్యక్తి, 80 ఏళ్ళ వ్యక్తి కూడా నాకు మలబద్ధకం ఉంది, దానికి ఏమైనా మందు ఉందా అని అడుగుతున్నారంటే అసలు మీరు జీవితంలో ఇంకేం నేర్చుకున్నారు? అసలు మీ యొక్క జీర్ణ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి చాలా రకాలుగా చెప్తున్నారు, కానీ ఇక్కడ మూలికలు చెప్పాల్సిన అవసరంలా మందు చెప్పండి అని చాలామంది కామెంట్లు పెట్టచ్చు. మందు ఏముందండి, మీకు పళ్ళు పనిచేస్తాయి, కూరగాయలు పనిచేస్తాయి, ఆకుకూరలు పనిచేస్తుంది, చివరికి నీళ్లు. అసలు అంతకంటే పెద్ద మంచి మందేంటి? ఉదయం నిద్రలేవగానే 1 లీటర్ నీళ్లు తాగితే మీకు ఏదైనా మలం ఆ యొక్క నీటి యొక్క బరువుకో లేకపోతే దాని యొక్క ఒత్తిడికి ఆటోమేటిక్గా మీ మలం జరిగి విరేచనానికి వెళ్ళాలనిపిస్తుంది. ఇంతకంటే మంచి నీళ్లతో పోయే దానిని మందుల కోసం వెతుక్కుంటున్నారు. సరే, నీళ్లు మీరు తాగితే పని చేయట్లేదు, పీచున్న పదార్థాలు తీసుకోండి, బాగా ఆకుకూరలు తీసుకోండి, కూరగాయలు తీసుకోండి, పళ్ళు తినండి, విరేచనం సరిగా అవుతుంది. మరి అప్పుడు కూడా కావట్లేదనంటే ఏదైనా ఫైబర్ ఉండే పదార్థాలను తీసుకోండి. ఫైబర్ ఉండే పదార్థాలు మనకు ఇసబ్గోల్ అని దొరుకుతుంది, హస్క్ అంటే అది పొట్టు లాంటిది, దాంతో చాలా బాగా ఫైబర్ ఉంటుంది. బొప్పాయి తింటే కొంతమందికి బాగా విరేచనం అవుతుంది, జామకాయ తింటే కూడా విరేచనం అవుతుంది. ఒక జామకాయ ఎంత బాగా విరేచనం చేస్తుందో అది తిన్న వాళ్ళకే అర్థమవుతుంది. ఇది ఒక ఆహారము, అలాగే మీకు ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. ఇది కాకుండా కొంతమంది త్రిఫల చూర్ణం వాడుతున్నామండి అంటారు, రెగ్యులర్గా వేసుకుంటున్నామంటున్నారు. సో అది కూడా ఒక బేసిక్ అద్భుతమే. దాది కూడా పనిచేయట్లేదని నేను త్రిఫల చూర్ణం కూడా వేసుకోవడం పనిచేయట్లేదు, అది వేసుకున్నా పనిచేయట్లేదు అంటే మీ మందులేవి పనిచేయవు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళ తప్పుని, వీళ్ళకున్న సమస్యని ఏ మందు మీదనో ఆహారం మీదనో నెట్టేస్తున్నారంటే ఇక్కడ ఎలా జరుగుతుంది, ఎంత పొరపాటు జరుగుతుంది. అందుకని మలబద్ధకానికి ఇంతకంటే పెద్ద ఏమీ అవసరం లేదు. ఇది సహజ సిద్ధంగా జరగాల్సింది, దీనికి మీరు ఏ మందులు అవసరం లేదు. ఇక మందులు వాడతామండి, నాకు చెప్పండి మీరు ఇవంతా కాదు, మాకు చాలా మలబద్ధకం ఉంది, చాలా ఇబ్బంది పడిపోతున్నాను కాబట్టి మీరు మందులే చెప్పండి అన్నారంటే మీరు రాసుకోండి. సునాముకి పౌడర్ చారు, దాన్ని మన ఉడికించి చారు తయారు చేసి చింతపండు కలిపి తాగించేవాళ్ళు ఓల్డెన్ డేస్లో, దాంతో విరేచనం అయిపోయేది. క్యాస్టర్ ఆయిల్ ఉదయం లేవగానే ఒక 20 ml 30 ml అంటే వండించిన ఆముదం, వంట ఆముదం అని అంటారు, దాంతో కొంచెం సొంటిపొడి కలిపి నీళ్ళలోనో పాలతోనో కలిపి తాగించేవాళ్ళు, దాంతో విరేచనం. అసలు అవి పని చేయకుండా పోయిన వాళ్ళు లేరు. ఇక పని చేయలేదు, ఇవి కూడా పని చేయలేదంటే వాళ్ళకంటే దౌర్భాగ్యకరులు ఇంకొకరు ఉండరు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏదైనా కొన్ని తీవ్రమైన మెడిసిన్స్ వేసుకోవడం, లేకపోతే ఎనిమా లాంటిది చేయించుకోవడం, లేదా ఇతర రోగాలు మీకు ఏవైనా ఉండి ఇబ్బంది కలిగి ఉంటే వాటికి తగిన చికిత్స తీసుకోవడం చేయాలి. ఇంకొకటి ఏంటంటే బాగా పెద్ద సమస్య ఏంటంటే ఈ యొక్క షుగరు, బీపీ, అస్తమా, థైరాయిడ్, కీళ్ళ నొప్పులని ఇవి ఉన్నాయని ఈ రోగాలకు అలవాటు పడిపోతున్నారు. ఈ రోగాలకు ఎంతగా అలవాటు పడి ఉన్నారంటే నేను 20 సంవత్సరాల నుంచి డయాబెటిక్ మందులు వాడుతున్నాను, ఇంతకంటే తెలివి తక్కువ పని కొట్టలేదు. ఎందుకంటే మీ ఆహారంతో సరి చేసుకోకుండా మీరు 20 ఏళ్ల పాటు మీ శరీర యొక్క ఆయుష్ని మీరు తగ్గించేసుకుంటున్నారు. తర్వాత దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్లతో నర్వస్ సిస్టమ్ ప్రాబ్లము, పెరిఫెరల్ న్యూరోపతి ప్రాబ్లము, తర్వాత కాళ్ళలో పుండ్లు పడ్డము, మానకపోవడము, కంటి చూపు తగ్గిపోవడము, కిడ్నీల సమస్య రావడము, లివర్ సమస్యలు రావడము, గుండె సంబంధ సమస్యలు రావడం, ఇవన్నీ మనకు ప్రకృతి ఉండగా ప్రకృతిని ఉపయోగించుకోకుండా మీరు ఈ సమస్యలు మీరు చేతులారా తెచ్చుకుంటున్నారు. కాబట్టి వీటికి మీ యొక్క డయాబెటీస్ ఉందంటే మీ యొక్క ఆహారంలోని అవగాహన లోపమే డయాబెటీస్.
మీ బీపీ ఉందంటే నీటితో అవగాహన లోపమే మీ బీపీ. మీ యొక్క అస్తమా ఉందంటే మీ యొక్క శ్వాస వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మనకు కఫం ఎందుకు వస్తుంది అనే విజ్ఞానం యొక్క లోపమే మీ యొక్క అస్తమా. మీ కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే శరీరంలో పోషకాలు ఏ ఉండాలి, ఏ భాగాలను ఎలా ఉపయోగించుకోవాలి అనే విజ్ఞానం లేకపోవడమే, ఆ లోపమే మీకు కీళ్ళ నొప్పులు రావడం. ఇది కొంతమంది కొంచెం మైండ్ పెడితే ఆ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని వాళ్ళు కూడా అద్భుతంగా చేసుకోగలుగుతున్నారు. కానీ కొంతమంది బాగా చదువుకొని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి శరీరాన్ని కాపాడుకోవడంలో చాలా లోపాలు చేస్తున్నారు. అందుకని మీరు ఇక్కడ ఈ మలబద్ధకానికి ముందు అసలు మందులు వాడడం కాకుండా సహజసిద్ధంగా ప్రయత్నించండి. మీరు ఈరోజు తిన్నది ఏదున్నా సరే రేపు ఉదయానికి విరేచనం రూపంలో మొత్తం ఖాళీ అవ్వాలి. అదే మీ యొక్క ఆరోగ్యానికి నిదర్శనం. మీరు అక్కడ చెయ్యట్లేదు, సరిగా కావట్లేదని అంటే ఆ ఒక్కరోజు ఉండిపోయింది మరుసటి రోజుకు కుళ్ళిపోయి మీకు గ్యాస్ సమస్య అయ్యి, ఎసిడిటీ అయ్యి, ఇండైజెషన్ అయ్యి, తర్వాత ఇతర రోగాలకు దారితీస్తుంది. ఆ తర్వాత మీరు డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఈ మలబద్ధకానికి సునామికి కషాయం వాడుకోవచ్చు, కరక్కాయ కషాయం వాడుకోవచ్చు, కరక్కాయ చూర్ణం వాడవచ్చు, త్రిఫల చూర్ణం వాడవచ్చు. ఇక తివృత్ అని వేర్లు దొరుకుతాయండి, దాని చూర్ణం పనిచేస్తుంది, అది వాడవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ద్రవ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పినవి చాలా సరిపోతాయి. వీటిని వాడుకొని మీరు మలబద్ధకం లేకుండా చేసుకోండి. మలబద్ధకం అయినా తగ్గట్లేదంటే అప్పుడు మమ్మల్ని సంప్రదించండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.